జగన్ గారి పరిపాలన ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 ఏళ్ళు అయిపోయింది కదా! సో, అసలు ఎలా అనిపించిందండి ఈ 5 ఏళ్ల పరిపాలన టీడీపీ? మరి టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం? మనం అలా టీడీపీ జనసేన ఇద్దరు పొత్తులు వెళ్తున్నారు కదా! ఎలాంటి ప్రభావం ఉండబోతుంది వీళ్ళకి? పరిపాలన ఎందుకు నచ్చట్లేదు? పాలన అంటే అక్కడ డాక్రా మహిళలకు అందరికి బాగానే చేస్తున్నాడు. కానీ ఏంటంటే మధ్య వ్యక్తులైతే ఉమ్, ఆ రిమైనింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఏ ఇండస్ట్రీ ఏం రాలేదు అక్కడ. ఉమ్, దానివల్ల ఇతనైతే ఏమన్నా ఇప్పుడు హైదరాబాద్ కి డెవలప్ చేసిండేది చంద్రబాబు నాయుడే కదా. అవును. అక్కడ అమరావతి అటు సైడ్ ఏం డెవలప్మెంట్ ఏం లేదు. అవును. దానివల్ల ఇతను టీడీపీ వస్తే బాగుంటది చంద్రబాబు నాయుడు. అలా టీడీపీ జనసేన ఇద్దరు పొత్తులు వెళ్తున్నారు కదా! ఎలాంటి ప్రభావం ఉండబోతుంది వీళ్ళకి? టీడీపీ జనసేన అంటే ఆ కడప అటు సైడ్ అయితే జనసేన ప్రభావం ఏం లేదు. ఉమ్, అటు సైడ్ అయితే నన్ను అడిగితే టీడీపీనే వస్తుంది. జనసేన అంటే ఈస్ట్ గోదావరి అటు సైడ్ ఏమన్నా రావచ్చేమో. ఉమ్, అయితే ఒక 10-15 సీట్లు ఏమన్నా వస్తే రావచ్చేమో అనుకుంటున్నాను. సో, జగన్ గారి పరిపాలన ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 ఏళ్ళు అయిపోయింది కదా! సో, అసలు ఎలా అనిపించిందండి ఈ 5 ఏళ్ల పరిపాలన టీడీపీ? అంటే కొన్ని ఫండ్స్ అయితే బాగానే రిలీజ్ చేశాడు, కానీ అది మహిళలకు అందరికి వాళ్ళకి సంబంధించినట్టే చేసినాడు. ఇక అమరావతి అటు సైడ్ ఏమన్నా డెవలప్ చేసింటే బాగుంటది అన్నట్టు దాని ఉద్దేశం పరంగా అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదని అందరూ. జగన్ గారు చెప్పిన మూడు రాజధానుల గురించి మీరేమంటారు? అది అసలు 3 చెప్పాడు, కానీ ఒకటన్నా కొద్దిగా ఏమన్నా డెవలప్ చేశాడా? మీకే తెలిసింటారు కదా, ఇంతమంది ఇంటర్వ్యూ చేసింటారు. మరి టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం? మనం ముందు ఇక్కడ మనం హైదరాబాద్ నే చూసుకుంటే ఇవన్నీ గుట్టలే. ఉమ్, ఈ గుట్టల్ని ఎక్కడ ఇవన్నీ అది చార్మినార్ దగ్గర అటు సైడే ఉండింది హైదరాబాద్ అంటే. ఇప్పుడు ఈ గుట్టలన్నీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు అన్ని బాగా మంచిగా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు వస్తే అటు సైడ్ డెవలప్ చేస్తాడన్న ఒక నమ్మకం ఉంది. సో, లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా! సో, అలాగే టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి కదా! ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. అందరూ ఒకసారి ఒక్క ఛాన్స్ అంటే అందరూ ఒక ఛాన్స్ ఇచ్చి చూసారు. నెక్స్ట్ ఇప్పుడు అందరూ చూసారు కదా అతని పరిపాలన ఎలా ఉందనేది. నెక్స్ట్ ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మారుతుందని మేము అనుకుంటున్నాము. అంటే వైసీపీలో మంత్రులకు కూడా టికెట్లు రావడం లేదు అన్నట్టు. అంటే అతను సర్వే చేసిన ప్రకారం అయితే ఇప్పుడు నెల్లూరు అతని పేరు అనిల్ కుమార్ ఉన్నారు. అతను అక్కడ నిలబెడితే గెలిచాడా అనేది సర్వే చేసింటాడు. అక్కడ గెలవడంటే వేరే అతనికి టికెట్ ఇస్తారు. ఎవరైతే గెలుస్తాడన్న సర్వే వచ్చింటదో వాళ్ళకి టికెట్ ఇచ్చి చూసుకుంటాను. సో, 1 ఓట్లో నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం అవుతారు? 1 ఓట్లో నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం అవుతారు? అన్నాడు 100% చంద్రబాబు నాయుడే.